జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద క్షమాపణ ఉంది. మనుషుల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మనుషుల దగ్గర మనకి క్షమాపణ దొరకదు. కానీ దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఎందుకు అంటే ఆయన ప్రేమించే దేవుడు. మనల్ని మన యొక్క తప్పులని ఎత్తిపెట్టి చూపించే దేవుడు కాదు, కానీ మన యొక్క తప్పుల్ని సామెతల గ్రంథంలో ఉంటుంది 10వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రేమ దోషములన్నిటినీ కప్పును, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమమయుడై ఉన్నాడు కాబట్టి మనం చేసిన తప్పుల్ని ఆయన ఎత్తిపెట్టి మనకి చూపించడు, కానీ మన తప్పులన్నీ ఆయన క్షమించి మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. కింద మనం 7వ వచనంలో చూస్తే, దేవుని యొద్ద, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును అని ఈ యొక్క యాత్ర కీర్తన రాస్తూ ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క కీర్తనలో దేవుని యొద్దకి మనం వస్తే దేవుని దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుందని, దేవుని యొద్ద మనకి కృప దొరుకుతుంది అని, దేవుని దగ్గర మనకి సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది అని ఈ కీర్తన భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొద్దకి మనం ఏదో ఒక అవసరతతో ఖచ్చితంగా మనము దేవుని సన్నిధికి వస్తామా లేదా? ఏదో ఒక అవసరత కోసం దేవుని దగ్గరికి మనం ఖచ్చితంగా వస్తాం. నేను కూడా దేవుని తెలియనటువంటి దినాల్లో, దేవుడు నాకు తెలియనటువంటి దినాల్లో, దేవుణ్ణి తెలుసుకోనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక తల్లి నాకు దేవుని గురించి, యేసయ్య గురించి సువార్త చెప్పినప్పుడు మందిరంలోనికి వచ్చి, దేవుని మందిరంలో వచ్చి నీ అవసరత నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ అవసరత తీరుస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు అని చెప్పారు ఒక తల్లి. ఎప్పుడైతే ఆ తల్లి నాకు దేవుని గురించి చెప్పిందో, దేవుని మందిరములో దేవుని దీవెనలు ఉన్నాయి, దేవుని మందిరములో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు అని చెప్పినప్పుడు నేను నమ్మి దేవుని మందిరంలో అడుగుపెట్టి నా అవసరత నిమిత్తం నేను అడిగినప్పుడు దేవుడు నా అవసరతని తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మీ అందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క అవసరతలు, మన యొక్క అక్కరలు, మనకున్న అవసరతలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుని యొద్ద కృప దొరుకుతుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మనకి కృప దొరకదు. కృప అంటే దయ అని చెప్పచ్చు. మనము వెల ఇచ్చి కొనలేనటువంటిది కృప. మనము పత్రికల్లో మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు 14 పత్రికలు రాశారు. 14 పత్రికల్లో, కొన్ని పత్రికల్లో కృప గురించి చాలా వివరంగా పౌలు రాస్తాడు. ఆ పత్రికల్లో మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ 14 పత్రికలు చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం తప్పు చేస్తే, కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తే మన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు క్షమించరు, కానీ దేవుడు క్షమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసిన తప్పులు ఎత్తిపట్టి చూపించే దేవుడు కాదు. మనము 3వ వచనంలో చూస్తే, మనం చేసినటువంటి దోషములు, మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలని దేవుడు కనిపెట్టి చూస్తే మనం దేవుని దగ్గర నిలబడలేమంట. దోషం గురించి మనం లేఖనాల్లో చూస్తే, పెదవుల వలని దోషము, సామెతల గ్రంథంలో ఉంటుంది, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి అని. దోషం గురించి చూస్తే మన లేఖనాల్లో చాలా వచనాలు ఉన్నాయి. అయితే సామెతల గ్రంథంలో మనము ఎక్కువగా మాట్లాడినా కూడా మనం దోషులమైతామంట దేవుడి దగ్గర. 10వ అధ్యాయంలో మనం చూస్తే సామెతల గ్రంథంలో విస్తారమైన మాటల్లో
దోషం ఉండక మానదు. ఒకసారి చదువుదామా? విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. విస్తారమైన మాటలు కూడా మనము మాట్లాడకూడదు. ఎందుకు అంటే మన నోటిని, మన నాలుకని మనం భద్రం చేసుకుంటే శ్రమల నుండి మనం కాపాడబడతామంట. సామెతల గ్రంథంలో పెదవుల గురించి, నోటిని గురించి, నాలుకను గురించి సామెతల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 31 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలన్నిట్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమి స్వతంత్రించుకుంటామో చాలా వచనాలు. దగ్గర యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని, జ్ఞానానికి మూలమని, వివేచనకు మూలమని, బహుధైర్యం పుట్టిస్తుందని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యథార్థంగా ప్రవర్తిస్తారని, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు దీవించబడతారని, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈలాగున ఆశీర్వదించబడతారని 128వ కీర్తనలో ఉండిద్ది. ఒకసారి చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఎలాగా ఆశీర్వదించబడతారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు? సియోనులో నుండి యెహోవా ఆశీర్వదిస్తాడంట. మన జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట మనం చూస్తామంట. అంతేకాకుండా దేవుడు మన యొక్క ఆయుష్ దినాలు కూడా పొడిగిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు నిలుపునట్లు దేవుని యొద్ద ఏముంది? దేవుని దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. 130 కీర్తనలో మనం చదువుకున్నాం 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని దగ్గర మనకి సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. దేవుని యొద్ద మనకి కృప దొరుకుతుంది. దేవుని యొద్ద మనకి క్షమాపణ దొరుకుతుంది. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క కృప, దేవుడు ఇచ్చే ఆ సంపూర్ణమైన విమోచన మనం పొందుకొందుముగాక. ఆమేన్.